ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. మరోవైపు తెలంగాణలో కూడా 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటుగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యింది. వాతావరణ సూచనల నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అంబర్పేట్, షామీర్పేట్లో కుండపోతగా వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, కాలువలను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచి పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు మెదక్లో అతి భారీ వర్షం పడింది. 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, చెరువులను తలపించాయి. మెదక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో కూడా భారీగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మామిండ్లవాడ, బుడగ జంగాల కాలనీ, గాంధీనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.